ప్రియ ధార్మిక సోదరమణులందరికీ కూడా దేవుని యొక్క శాంతి సమాధానము మీపై కురవాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. సోదరులారా, చాలామంది సహోదరులకి దేవుడంటే సినిమాల్లో చూపించే విధంగా మనుషులాగే దేవుడు ఉంటాడు, మనిషిలాగే దేవుడు మాట్లాడతాడు, మనిషిలాగానే దేవుడు కనిపిస్తాడు, మనిషిలాగానే దేవుడు కూడా తింటాడు, లేదా ఆయనకి భార్య పిల్లలు ఉంటారు అనే ఒక అపోహలో ఉంటారు. చాలామంది దేవుడిని చూశానని, దేవుడు కల్లోకి వచ్చాడని, దేవుడు పూనకం వచ్చాడని చెప్పి అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సోదరులారా, చాలామంది సోదరులకి మన భారతదేశంలోనే ఉండే ప్రజలను మాత్రమే ఒక దేవుడు సృష్టించాడు, కనుమ దేశాల ప్రజలందరినీ కూడా వేరొక దేవుడు సృష్టించాడు, వాళ్ళ దేవుడు వేరే మన దేవుడు వేరే అనే అపోహలో కూడా చాలామంది ఉంటారు. వాస్తవానికి ఏమిటంటే సోదరులారా, ఏదైతే ఈ భూమి ఉందో, ఈ భూమిని సృష్టించిన వాడు, ఈ భూమి మీద ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాల ప్రజల్ని సృష్టించిన వాడు, ఆకాశాన్ని సృష్టించిన వాడు, ఈ సమస్తాన్ని సృష్టించి పరిపాలించే దేవుడు వాస్తవానికి ఒక్కడే ఉన్నాడు. ఆయన పేరే దేవుడు. ఆ సృష్టికర్త పేరే తెలుగు భాషలో దేవుడు, ఇంగ్లీష్లో గాడ్, హిందీలో భగవాన్, ఉర్దూ భాషలో ఖుదా, అరబీ భాషలో అల్లాహ్, హెబ్రూ భాషలో యెహోవా, సంస్కృత భాషలో ఈశ్వర్. అలాగే ఈ ప్రపంచంలో 6,000కు పైగా భాషలు ఉన్నాయి. భాషకో పేరుండొచ్చు తప్ప భాషకో దేవుడు లేడు. ఈ సమస్త మానవాల్ని సృష్టించిన దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆ దేవుడికి ఉన్న కొన్ని లక్షణాలు ఏంటంటే, దేవుడు పుట్టడు. ఈ భూమి మీద ఎవరైతే పుట్టారో వాళ్ళలో ఎవరు దేవుడు కాదు. దేవుడు కనిపించడు. పుట్టినవాడు ఎక్కడ కనిపిస్తాడు? ఆయన కనిపించడు. ఏ మానవుడు తన కన్నులతో ఆ దైవాన్ని చూడలేడు. అలాగే దేవుడు మరణించడు. దేవుడు పుట్టినప్పుడు ఆయనకు మరణం ఎక్కడ ఉంటుంది? పుట్టించేవాడే తప్ప పుట్టేవాడు కాదు. మరణాన్ని ఇచ్చేవాడే తప్ప మరణించేవాడు కాదు. తినిపించేవాడే తప్ప తినేవాడు కాదు. ఆయన కంటికి కనపడడు. ఆయన సమస్తాన్ని చూసేవాడే తప్ప కనిపించేవాడు కాదు. చాలామంది ఒక అపోహలో ఉంటారు. ఏంటంటే, దేవుడు అన్నిటిలోనూ ఉన్నాడండి అంటారు. అన్నిటిలోనూ దేవుడు లేడు. అన్నిటినీ సృష్టించిన వాడు దేవుడే, కానీ అన్నిటిలోనూ ఆయన లేడు. ఆయన పరమందు ఉన్నాడు. ఆయన్ని ఎవరు ఇప్పటికి వచ్చి ఏ ప్రవక్త దైవాన్ని చూడలేదు. ఎవరు ఆయనతో మాట్లాడలేదు. కాకపోతే ఒక మోసే అనే ఒక ప్రవక్త దేవుడితో మాట్లాడినట్టుగా ఉంది తప్ప ఏ ప్రాణి దైవాన్ని చూడలేదు, దైవంతో మాట్లాడలేదు. ఆయన ఎవరికి కనిపించడు. చాలామంది అబద్ధాలు చెప్తుంటారు. దేవుడు కళ్ళకు వచ్చాడని, దేవుడు చూశాడని, లేదా దేవుడు పూర్వం ఎవరితో మాట్లాడాడని. అవన్నీ అబద్ధాలే. సోదరులారా, సమస్త మానవాళిని సృష్టించిన దేవుడు ఒక్కడే. ఆయన పేరే దేవుడు. అయితే ఆయనకి కొన్ని గుణ లక్షణాలు ఉన్నాయి. ఏంటంటే, దేవుడు గొప్పవాడిని అరబీ భాషలో అక్బర్ అంటారు. అక్బర్ అంటే గొప్పవాడు అంటాడు అని అర్థం. ఆయన కరుణామయుడు, దేవుడు కరుణించేవాడు. కాబట్టి ఆయన్ని అరబీ భాషలో
రెహమాన్ అంటారు. రెహమాన్ అంటే కరుణామయుడు అని అర్థం. అలాగే ఆయన అధిక సంపన్నుడు, అత్యధిక సంపన్నుడు, ఈ సృష్టిలో అందరికన్నా ఎక్కువ సంపన్నుడు దైవం. కాబట్టి ఆయన్ని ఘని అని పిలుస్తారు అరబీ భాషలో. అలాగే ఆయన యొక్క గుణ లక్షణాలను బట్టి కొన్ని పేర్లు ఉండొచ్చు, అంతే తప్ప దేవుడు అనేవాడు ఒకడే ఉన్నాడు. ఆయనకి వేరే పేరే లేదు. కాకపోతే భాషకో పేరు ఉండొచ్చు తప్ప భాషకో దేవుడు లేడు. భాషకో దేవుడు, ఊరికో దేవుడు, మండలానికో దేవుడు, దేశానికో దేవుడు, రాష్ట్రానికో దేవుడు, జిల్లాకో దేవుడు, ఇంటికో దేవుడు లేడు. దేవుడు సమస్త మానవాళికి ఒక్కడే ఉన్నాడు. వాళ్ళ ముస్లింలైనా, క్రైస్తవులైనా, బౌద్ధులైనా, సిక్కులైనా, హిందువులైనా, ఏ మతానికి చెందినవారైనా, ఏ జాతికి చెందినవారైనా, ఏ ప్రాంతానికి చెందినవారైనా, ఈ భూమి మీద జన్మించిన ప్రతి మానవాడిని సృష్టించిన దేవుడు ఒక్కడే. ఆయన పుట్టడు, మరణించడు, కనిపించడు. ఆయన ఒక్కడు. ఆయన పేరు అరబీ భాషలో అల్లా అయి ఉండొచ్చు, సంస్కృతంలో ఈశ్వర్ అయి ఉండొచ్చు, హిందీలో భగవాన్ అయి ఉండొచ్చు, ఉర్దూలో ఖుదా అయి ఉండొచ్చు, లేదా అరబిక్ హెబ్రూ భాషలో యెహోవా అయి ఉండొచ్చు. కానీ దేవుడు మాత్రం ఒక్కడే. ఆయన నిశ్చయంగా భూమి మీదకి రాడు. అది చాలామందికి తెలియని వాళ్ళు దేవుడు భూమి మీదకి వచ్చాడని, చాలామందితో ఆయన ఫ్రెండ్షిప్ చేశాడని, చాలామందితో మాట్లాడాడని, దేవుడిని చాలామంది చూశారని చాలా అబద్ధాలు చెప్తుంటారు. అవన్నీ కేవలం అబద్ధాలు మాత్రమే. దేవుడు భూమి మీదకి నిశ్చయంగా రాడు. ఏ ప్రాణి దైవాన్ని చూడలేదు. దేవుని చూసిన వాడు బతకడు. ఫ్రెండ్స్, నా మాటలో కొంతమందికి బాధ కలిగించి ఉండొచ్చు, కానీ ఈ నిజాలు కొంతమందికి ఈ నిజాలు తెలుసు, కానీ కొంతమందికి ఈ నిజాలు తెలియవు. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. ఇద్దరు, ముగ్గురు, ముక్కోటి ఎంత మాత్రం ఉండరు. ఆయన ఒక్కడే. నతస్యా ప్రతిమాస్తి. ఆ దైవాన్ని పోలిన విగ్రహం ఈ సృష్టిలో ఎక్కడా లేదు. దేవుణ్ణి ఎవరు చూశారు? దేవుణ్ణి ఎవరు చూడలేదు. దేవుణ్ణి చూశాను నేను అంటే ఆడు చెప్పేది అబద్ధమే. ఫ్రెండ్స్, ఆలోచించండి. దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు. చదవండి, మీ గ్రంథాలు చదవండి. మీ గ్రంథాల్లోనే ఉంది. 3 గ్రంథాల సారాంశం ఒకటే. అందరికీ దేవుడు ఒకటే, మనుషులంతా ఒకటే, అందరూ ఆదాము యొక్క సంతానమే ఉంది. ఫ్రెండ్స్, భవిష్య పురాణంలో ఉంది, ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తదా అని ఉంది. ఈ సమస్త జగత్తు కూడా ఆదాము అవ్వ యొక్క సంతానమనే ఉంది. మనందరం పరస్పరం అన్నదమ్ములం. అందరం బాగుండాలి, ఎవరి పనులు చేసుకోవాలి. అందరం మనుషులం. మనం మనుషులుగా పుట్టాము, మనుషులుగానే మరణిద్దాము. సోదరులారా, అందరం బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓకే ఫ్రెండ్స్.